మనం ఆరాధనలకు వెళ్ళక మునుపు దేవుని వాక్యంలో కొన్ని మాటలు చదువుకుందాం. ఏవేలు పుస్తకము 2వ అధ్యాయం. ఏవేలు రోజు చదివితేనే కనిపిస్తుంది, లేకపోతే క్రొత్త నిబంధనలు చూస్తూ ఉంటారు. అది పాత నిబంధనలో ఉంటుంది. అంటే రోజు చదవని వాళ్ళకి చెప్తున్నా, చదివే వాళ్ళు ఏమనుకోవద్దు. ఏవేలు ఎక్కడుంటే చెప్పండి అమ్మా. మత్తయి సువార్త పక్కన హోషియా. ఇంకా హోషియాకి ముందు ఎన్నో పేజీ? ఓకే, ఆ ఏరియాలో చూసుకోండి. 753 నా 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 బైబిల్లో. మరి ఏవేలు పుస్తకము 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదువుకుందాం. 24, 25 కూడా ఒకటి మార్చి ఒకటి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడిని యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. పొర్లి పారు మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. సరే, 26, 27 కూడా చదువుదాం. ఇక అన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య నేను ఉన్నవాడనని నేననియు, నేనే మీ దేవుడిని యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు లేడనియు మీరు తెలుసుకో. నా జనులకి ఎన్నడను సిగ్గునందక ఉందరు. ప్రార్థన చేసు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవదే, కాల సమయాన్ని 104 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి మీరు మమ్మల్ని మీ సన్నిధికి తెచ్చినందుకు స్తోత్రాలు. వాళ్ళ ప్రాంతాల నుంచి అనాజ్పూర్, మరి తండ్రి ప్రభా, హైతనగర్, లక్ష్మారెడ్డిపాలెము, పెద్దంబరపేట, మరి తండ్రి ప్రభా, ఇంకా గూడెం నుండి ప్రభా తండ్రి ప్రభా, ఇంక చుట్టుపక్కల ప్రాంతాల నుండి తండ్రి ప్రభా, ఇంకా వేరే వేరే ప్రాంతాల నుంచి మీ ప్రజలైన వారిని ప్రభా ఈ ప్రాంతానికి చేర్చినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క స్థలంలో మీ మహిమ కొరకై మేము కూడి ఆరాధించి ఘనపరిచి మహిమపరచలాగన మమ్మల్ని సిద్ధపరచమని, మేము కూడి వచ్చే ప్రతి సమయం ప్రతి సందర్భం కూడా మీ నామానికి మహిమ, మా జీవితానికి ఎంతో ఆశీర్వాదము కలుగునట్లుగా సహాయం చేయండి. ఆ సమయంలోనూ మరి ప్రభా మేలుకరంగా మార్చండి. వాక్యము మా కొరకు అనుగ్రహించండి. మీ తలంపులు దయచేయండి. మీ మాటలు, మీ లేఖనాలు మాకు చూపించండి. మేము ప్రేరేపించబడిన వారమై హృదయం వారం మిమ్మల్ని ఆరాధించినట్లుగా, స్తుతించినట్లుగా, ఘనపరిచినట్లుగా సహాయపడమని, ఎవరు అయోగ్యంగా జాగ్రత్తగా ఉండకుండా మీ సన్నిధిలో ఎంతో మెలకువగా జాగ్రత్తగా మీ మాటలు విని మిమ్మల్ని స్తుతించి ఘనపరచుగా సహాయపడమని, మీ దాసులను కూడా అభిషేకించమని, వాతావరణం ద్వారా వచ్చే ప్రతి బలహీనత మరి శరీరం తొలగించి బలపరిచి మీరే నిలబెట్టి మీరు యోగ్యమైన పాత్రగా అభిషేకించి వాడుకొనమని వందనముల స్తోత్రం చెల్లిస్తూ, ఎవరైనా మార్గ మధ్యలో సకాలంలో తీసుకొచ్చి ప్రభావ మా మధ్యకు చేర్చమని ప్రార్థన చేస్తూ, మరి హెబ్రోను తదితర బ్రాంచ్ విశ్వాసులు, సేవకులు, సంఘాలు, ఆయా ప్రాంతాలకు వెళుతున్న వారు, వెళ్ళిన వారిని మీరు అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాతావరణం ద్వారా ఎవరు ఎలాంటి హాని నష్టాలు జరగకుండా మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రాజకీయ వెళ్ళిన ప్రాంతము పరిచర్యలు కూడా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. క్షేమము మా మధ్యకు చేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ మా సమయాలు ముగింపు వరకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు వారి ఘనమైన నామమును ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, పశువులారా భయపడకుడి. గడ్డి బిళ్ళల్లో పచ్చిక మలచును, చెట్లు ఫలించును, అంజూరప చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. 23 అందరం చదువుదాము. 23 సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షము కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఈ సంవత్సరము సంఘ వాగ్దానాల్లో కూడా చివరి
లైన్ ఏం రాయబడింది అక్కడ చివరి మాట? ఉమ్. సియోననియు నీకు, కాబట్టి సియోనని మనకి పేరు. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. దేశమా భయపడొద్దు, పశువులారా భయపడొద్దు, చెట్లు కూడా భయపడొద్దు అని చెబుతూ దేశానికి, పశువులకి, చెట్లకి, సృష్టికి దేవుడు భయపడొద్దు అని చెప్పాడు. మరి మనకేం చెప్పాడు? సియోను జనులారా ఉత్సహించి సంతోషించండి అని మనకు చెప్పాడు. మనుషులారా ఉత్సహించి సంతోషించండి అయిపోయేది. పశువులారా, జంతువులారా, దేశం అంటే మరి మనల్ని కూడా మనుషులారా మీరు సంతోషించి భయపడకుండా సంతోషించి ఆనందించుడి అని చెప్పాలి. అయితే మనుషులారా అనే మాటకు ముందుగా సియోను వాసులారా మీరు ఉత్సహించి సంతోషించుడి అని చెప్తాడు. ఎందుకు మనుషులారా అనే పేరుకు ముందు సియోను వాసులారా ఎందుకు అన్నాడు అని మనం చూస్తే మనకు ఒక బిరుదు దేవుడు ఇచ్చాడు. ఏంటంటే సియోను వాసులు అని అన్నాడు. సియోను వాసులు అనే దానికి మనకి ఏం సంబంధం? అసలు సియోన్ అంటే ఏంటి మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో సియోనికి ఒక ప్రాముఖ్యమైన మరి అర్థం ఉన్నది. ఏంటి ఆ అర్థం అని అంటే, మరి యెరూషలేములో దావీదు వాళ్ళు పరిపాలన చేస్తూ వస్తున్నప్పుడు మరి సియోను అనే ఒక పట్టణం, ఇజ్రాయెల్ కంట్రీలో సియోన్ అనే ఒక ప్రాంతం, ఒక ఏరియా. ఇప్పుడు మనం ఇదేమంటాం, గూడెం అంటాం. మరి ఇంకా ఈ ఏరియాని ఏమంటారన్నా, ఎవరు ఇది? ఉమ్మర్ఖాన్ కూడా అంటాం. అట్టనే యెరూషలేము ప్రాంతము, ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం ప్రాంతంలో ఇప్పుడు ఇది ఉమ్మర్ఖాన్ కూడా, అది లోపల ఇంకొంచెం పోతాం గూడెం అంటాం, కొంచెం ముందుకు పోతే అనాజ్పూర్ అంటాం. అంటే ఒక్కొక్క ప్రాంతానికి పేర్లు. కాబట్టి అట్లనే సియోను అనే ఒక కొండ అక్కడ ఉండేది ఇజ్రాయెల్ దేశంలో. అక్కడ దావీదు యెరూషలేం పరిపాలన చేస్తున్నప్పుడు అది నా ఆశ్రయ దుర్గము, నా కొండ, నేను దాగుకునే నా స్థలము అని సియోనును గురించి దావీదు మహారాజు చెప్తూ వచ్చాడు. అందుకనే 2 సమూయేలు 5వ అధ్యాయం 7వ వచనంలో అది అక్కడ ఏమని రాయబడతా వచ్చిందంటే, అది దావీదు పురము అని రాయబడతా వచ్చింది. 2 సమూయేలు 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. నివాసులే ఉండగా యెరూషలేమునకు వచ్చిరి, తలంచి పంపి ఉండిరి. అది దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. చాలు. కాబట్టి దావీదు పురము అనబడిన సియోను కోట, ఆ సియోను కోట దావీదుకు ఒక ఆశ్రయ దుర్గముగా, ఆశ్రయ స్థలముగా పాత నిబంధనలు ఉంటూ వచ్చింది. దావీదుకు ఒక ఆశ్రయం, ఆ స్థానం, ఆ కోట ఆయనకి ఎంతో క్షేమం. మరి శత్రు దాడుల నుంచి తప్పించుకునే ఒక కోటలాగా కూడా ఆ పురాన్ని ఆయన దావీదు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు దావీదు నివసించే నివాస స్థానమే కాకుండా దేవుని నివాస స్థానము కూడా సియోనే అని దేవుడు చెప్తా వచ్చాడు. ఇప్పుడే మనం చదువుకుంటూ వచ్చినాం. మరి కీర్తనలు 9వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాట మనం చదువుతూ ఉంటాం. కీర్తన 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. కాబట్టి ఇప్పుడు మనం దేవుని కీర్తించడానికి వచ్చినాం. ఎవరు ఈ దేవుడు ఎవరయ్యానంటే ఆయన సియోను వాసి అని మన మాట మనము చూస్తూ ఉన్నాం. ఏంటి ఇంత గొప్ప దేవుడు సియోను వాసి ఏంటి అని మనం చూస్తే, సియోన్ అనే గొప్ప అద్భుతమైన ఆ కొండ, ఆ యొక్క కోట, దేవుడు కూడా అది ఒక ఆశ్రయ స్థానముగా, దేవుని నివాస స్థలముగా సియోన్ అనే పేరుని దేవుడు వాడుతూ వచ్చాడు. ఆ కొండకి దేవుడు కూడా నివాసమే, ఆ కొండ సియోను కొండ అని చెప్పాడు. అంటే అంత ప్రేమించాడు దేవుడు ఆ కొండను. వాస్తవమే, భౌతికంగా పాత నిబంధన గ్రంథంలో కాలంలో యెరూషలేము ఎంత ప్రాముఖ్యమైనదో ప్రపంచానికి, అది ఎంత పరిశుద్ధ స్థలంగా అనేక దేశాల వాళ్ళు వెళ్ళి కోట్ల కొలదిగా ప్రజలు ఇప్పటికీ కూడా రద్దీగా ఆడికి వెళ్ళి ఆరాధన చేసుకొని వస్తూ ఉంటారు. ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత, ఆ కట్టడం యొక్క గొప్పతనం,
ఆడుండే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ఉద్దేశాలు, రాజులు, దావీదు, సొలొమోను ద్వారా నెరవేర్చబడటం, వాగ్దానాలు. కాబట్టి ఆ స్థలానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆ స్థలం పక్కనే ఉండే ఆ కొండ, ఎదురుగా కనపడే కొండ, సియోను కొండ, అది కూడా దేవుడు కోరుకున్నాడన్నాడు. బంగారంతో కట్టబడిన యెరూషలేము, ఎన్నో రకాలైన గంధపు చెక్కలు, విలువైనవి, ప్రపంచంలో ఏ మానవుడు చేయలేని, ఖర్చు పెట్టలేనంత గొప్పగా గంధపు చెక్కలు, మరి ఆయా సందర్భాల్లో బంగారము, రకరకాలైన విలువైన వస్తువులతో అలంకరించబడిన యెరూషలేము, దానికి ఎదురుగా ఉండే ఒక పాత కొండ. యెరూషలేము ఎంతో గొప్పది, దానిని కోరుకున్నానని చెప్పిన దేవుడు ఆ ఎదురుగున్న పాత కొండను కూడా కోరుకున్నానన్నాడు. చూసారా? జనం అందరూ ఏమంటున్నారు? యెరూషలేముకి వచ్చి ఆరాధన చేస్తున్నారు, యెరూషలేము యొక్క బంగారం చూస్తున్నారు, యెరూషలేములో దేవుని యొక్క గొప్పతనం చూస్తున్నారు, యెరూషలేములో దేవునికి ఎంతో అర్పించుకుంటున్నారు. డబ్బు, వస్తువులు, విలువైనవి, బలులు అర్పిస్తా ఉన్నారు. పక్కనే ఉన్న సియోను కొండను కూడా దేవుడు కోరుకున్నాను అంటున్నాడు. వాస్తవమే. కొన్నిసార్లు మనము దేవుని దృష్టిలో, మన లోకం దృష్టిలో బలహీనంగా, అయోగ్యంగా మనం కనిపిస్తూ ఉంటాం. మనల్ని ఎవరు పట్టించుకుంటారు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అదిగో ఎదురుగా కనపడుతున్న ఆ పాత కొండ, ఆ సియోను కొండ, దానిని నేను కోరుకున్నాను, అది నా నివాస స్థానం అన్నాడు. అని అంటే అర్థం ఏంటనంటే, ఒక దౌర్భాగ్యకరమైన, మరి దురవస్థలో ఉన్న మన జీవితాలను కూడా దేవుడు కోరుకున్నాడు. కోరుకొని ఆయన మనలో నివాసం చేయాలని చూశాడు. అది సియోను కొండ యొక్క ప్రాముఖ్యత. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, యెరూషలేము వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఇంకా కొంత బాగా మీనింగ్లోకి, డెప్త్లోకి పోతా ఉన్నప్పుడు సియోను యెరూషలేము ఒకటే మీనింగ్ అని అన్నాడు. సియోను యెరూషలేము అంతా ఒకటే నాకు అని అన్నాడు. అంటే దేవుడు భక్త్ సింగ్ గారు లాంటి వాళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళని ఎన్నుకున్నాడు సేవకి. వాళ్ళు ఎంతో గొప్పోళ్ళు. అసలు ఆ రేంజ్లో మనం ఎక్కడ నాయనా? మనం ఏదోలే, ఊరికనే చిన్న పని చేసుకొని కాముగా ఒక మాట ప్రార్థన చేసుకొని ఇంట్లో నిద్రపోదాం అని అనుకుంటాం మనం. కానీ నిన్ను కూడా నేను కోరుకొని ఉన్నాను. నా దృష్టిలో నువ్వు కూడా గొప్పవాడివే, గొప్పదానివే. నీ మీద నేను భక్త్ సింగ్ గారి మీద ఎంత గొప్ప ఆలోచన పెట్టుకున్నాను, నీ మీద కూడా అంత పెట్టుకున్నాను అంటున్నాడు దేవుడు. అందుకని సియోను వాసులారా అనే మాటను వాడాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దేవుని యొక్క నివాస స్థలం అంట సియోను. అక్కడే 76వ అధ్యాయము కీర్తన 2వ వచనం చదువుకుందాం. కీర్తన 76వ అధ్యాయము 2వ వచనం చదవండి. కీర్తన 76:2. సియోనులో ఆయన ఆలయం ఉన్నదంట. యెరూషలేములో కదా ఆయన ఆలయం ఉంది, మరి సియోనులో ఆయన ఆలయం అంటున్నాడు ఏంటి అని మనం చూస్తే, పాత కొత్త కొండ కాదు, బలహీనుడు బలవంతుడని కాదు. దేవుని దృష్టి పడిందంటే బలహీనుడు కూడా బలవంతుడైపోతున్నాడు. చూసారా? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు చెప్పండి? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అన్నాడు. వాస్తవం ఆయన బలహీనుడే. ఎందుకు? ఆయన కూడా ఒక జబ్బు ఉంది. ఉందా లేదా? ప్రార్థన చేశాడా లేదా? ఏమని ప్రార్థన చేశాడు? ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేశాడంటే ఆయన కూడా బలహీనుడే. కానీ ఫిలిప్పీ పత్రికలో ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని అన్నాడు. అనగా దేవుడు బలహీనులైన వారిని, మనలను ఆయన ఎన్నుకున్నాడు. దాని కొరకు ఆయన యేసు ప్రభువారు ఆయన మరణం, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానం ద్వారా ఏమైపోయిందంటే బలహీనులైన మనల్ని కూడా బలపరుస్తున్నాడు. ఇప్పుడు జేమ్స్ గారు ఉన్నాడు, ఆయన ఇప్పుడు పాటలు పాడితే నాకు చాలా సంతోషం. ఎందుకు? ఎప్పుడు ఏదో బలహీనంగా, ఆత్మీయంగా ఎదుగుదల లేనంత విధానంగా కాకుండా రోజు రోజుకి ఒక కొత్త మార్పులోకి రావాలి. ఇక్కడే కాదు, ఇంక అవసరమైతే ఇంకా ఏడైనా సరే, బంధువుల దగ్గర పోయిన, ఊర్లు పోయిన, అక్కడ కూడా సాక్షిగా నిలబడాలి ప్రభు కొరకు. అందుకొరకు దేవుడు బలహీనులైన వారిని కూడా, ఆ పాత కొండ, ఆ సియోను కొండను నేను కోరుకున్నాను, నా నివాస స్థలం అదే అంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఏమని రాయబడినాడు? సియోనులో ఆయన ఆలయం ఉన్నది అని అంటున్నాడు. అంటే ఇంత గొప్ప ఆధ్యాత్మికమైన మార్పులు ఎలా వస్తూ వచ్చినాయంటే, అది భౌతికంగా దేవుడు అక్కడ చెప్పాడు. కానీ నూతన నిబంధన ప్రకారం మనం చూస్తూ వచ్చినప్పుడు
ఏం జరుగుతా వచ్చిందంటే దేవుడు ఆయన మొదటి పేతురు 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఒక పునాది రాయి సియోను అన్నమాట మనం వాడుతూ వచ్చాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 6వ వచనం. ఆ, ఇదిగో నేను ఆ, ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన అమూల్యమైన వాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇల్లు కట్టువారు 7వ వచనం చివరిలో ఏ రాతిని నిషేధించరు, అదే మూలకు తలరాయింది. అది అడ్డురాయు అడ్డు బండయు ఆయను. ఒకప్పుడు యూదులు, యెరూషలేములో ఉన్న యూదులు ఏం చేశారంటే యేసు ప్రభు వారిని అడ్డగించారు. ఎలా అడ్డగించారు? మాకు అవసరం లేదన్నారు, మాకు దేవుడు కాదన్నారు, మాకు ఇంకొక దేవుడు వస్తాడులని ఎదురు చూస్తున్నామన్నారు, నువ్వు మనిషివే అని అన్నారు. అవసరమైనప్పుడు ఆయన సిలువ కూడా వేశారు. నువ్వు దేవుడు అంటున్నావు కాబట్టి నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని చెప్పేసి ఆయన సిలువ కూడా వేశారు. ఈ రాయి మాకొద్దు అని అన్నారు. అదే రాయి మూలకు తలరాయి అయింది. అదే సియోను అని అన్నాడు యేసు ప్రభువారు. నన్ను విసర్జించారు, నన్ను అడ్డగించారు, నన్ను సిలువేశారు, నా రక్షణ కాదన్నారు, ఈ రాయి మాకొద్దు అని త్రీసివేసిన రాయి మూలకు తలరాయి అయింది. రక్షణకు అదే రాయి కారణమైంది. అదే సియోను అన్నాడు దేవుడు. కాబట్టి మనం కూడా ప్రభువుని నమ్మక ముందు విసర్జించబడిన అవమానకరమైన హేళనకరమైన జీవితాలు, పాపములో మ్రగ్గుతూ ఉన్న జీవితం, అవిధేయత, అక్రమంగా జీవిస్తూ ఉన్నాం. దేవుడు అంటే తెలియదు, పరిశుద్ధత అంటే తెలియదు, మందిర సహవాసం అంటే తెలియదు, ఒక క్రమమైన జీవితం అంటే తెలియదు, ఎలా బ్రతకాలో అర్థం కాదు. ఈనాటికి కూడా లోకంలో ఎంతోమంది కుప్పలు కుప్పలు చనిపోతున్నారు. ఇంతకుముందు బాగా చనిపోయారు అంటే ఏంటి? ఒక టీబీ జబ్బు వస్తే దానికి మందులు లేవు, వరుసను చనిపోతూ ఉండేవాళ్ళు. తర్వాత ఒక హెచ్ఐవి ఏది వచ్చినప్పుడు అప్పుడు మందులు లేనప్పుడు దానికి చనిపోయారు. ఇంకా కొన్ని వైరస్లు వచ్చినప్పుడు మందులు లేకపోతే చనిపోతూ వచ్చారు. ఇప్పుడు ఎక్కువ మంది ఎందుకు చచ్చిపోతున్నారో తెలుసా మీకు? వాటికి కాదు, వాటికి మందులు వచ్చినాయి. ఏం భాస్కర్ అన్న, టీబీకి మందులు వచ్చినాయి, టీబీ లేదు ఇప్పుడు, వచ్చినా కూడా పోతుంది. హెచ్ఐవికి మందులు వచ్చినాయి, అది కూడా తగ్గిపోతుంది. ఇంకేమేమి ఉన్నాయి? రకరకాల వైరస్లు ఉన్నాయి. అదే కుష్ఠవ్యాధి, లెప్రసీ, దానికి కూడా మందులు వచ్చినాయి. అంతవరకు ఆగిపోయింది. ఇప్పుడు బాగానే ఉన్నారు మా దగ్గర జనం. ఇప్పుడు ఎందుకు చచ్చిపోతున్నారంటే వందల మంది ఎందుకు చనిపోతున్నారు? ఇప్పుడు ఆత్మహత్యలు. ఎందుకు? ఎలా బతకాలో తెలియట్లా, నెమ్మదిగా ఉండలేకపోతున్నారు. 100 రూపాయలని నెమ్మదిగా బతకొచ్చండి, 100 రూపీస్ సంపాదించిన. ఎందుకు? నీకు లోకాశలు అవసరం లేదు. ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని దేవుడు ఏం మాట్లాడు ఆగి నిద్రపో, అంతే. రేపటి సంగతి ఆయన చూసుకుంటాడు. 100 రూపాయలు వచ్చినా అయిపోయి బతకొచ్చు. ఇంకా ఎందుకు చచ్చిపోతున్నారు? అక్రమ సంబంధాలు. వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు అనుమానంతో భార్య భర్తను చంపని భార్య. ఇంతకుముందు భర్తలు భార్యను చంపేవాళ్ళని ఉండేది. ఇప్పుడు TV9 క్రైమ్ న్యూస్ అనేదో మొన్న ఒకసారి సెల్లులో వస్తే యూట్యూబ్లో వస్తే నేను ఎందుకు క్లిక్ చేసిన. అట్టా కొంచెం పైకి అనుకుంటా పోతే మొత్తం అయ్యే భార్యలో భర్తలు చంపేస్తున్నారు. అమ్మ జాగ్రత్తగా ఉండాలమ్మ, ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అర్థమైంది నాకు కూడా. అన్న భాస్కర్ అన్న, ఇప్పుడు అర్థమైంది. భార్యలు భర్తలు చంపేస్తున్నారండి. ఒకటా రెండా అని చూస్తుంటే పైకి అంటే చాలా వస్తున్నాయి. అమ్మ వద్దులే నాయన, ఈ చూసిన కంచి లేని పని భయాలు. అర్థమైందా? ఆఫీసులో పోయినా పక్కన ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. బస్సులు ఎక్కుతున్న ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఈ అనుమానాలు వస్తున్నాయి. అందుకని నీకు చూడటమే మానేసిన. అంటే ఏంటి? ఎందుకు చచ్చిపోతున్నారు ఇంతమంది? చంపేస్తున్నారు. వాళ్ళు వీళ్ళని చంపుకోవటం, వీళ్ళు వాళ్ళని చంపుకోవటం, అనుమానాలతో చంపుకోవటం, అక్రమ సంబంధాలతో చంపుకోవటం. ఎలా బ్రతకాలో తెలియట్లేదు. అలాంటి జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన సియోనుగా మారాడు, ఆయన మూలరాయిగా మారాడు. నీ రక్షణకు ఆయనే ఒక మూలరాయిగా అయ్యాడు. వాళ్ళందరూ రాయిని తృణీకరించారు. యూదులు, ధనవంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, ప్రపంచంలో పేరుగాంచిన వాళ్ళు, ఈ రాయి మాకొద్దు, తీసేసాయి, మేము ఇంకొక రాయి పెట్టుకుంటాం అన్నారు. అవన్నీ కుప్పగొల్లిపోయినాయి, వాళ్ళకి రక్షణ లేదు. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమైపోయిందంట? మన రక్షణకు ఏమయ్యాడంట? మూలరాయి అయ్యాడు. ఏమయ్యాడు? మూలరాయి. మీరు విసర్జించిన రాయి, ఆ రాయి మూలకు తలరాయి అయిను.
ఇప్పుడు మన ఇల్లు కట్టాలన్నప్పుడు ఒక మూల మనం తవ్వి ఏం చేస్తాం? ముందు ఇల్లు కట్టేటప్పుడు పునాది తీసి ఏం చేస్తాము? ముందు ఒక రాయి పెడతాం. ఎందుకు? ఆ రాయిని ఆధారం చేసుకొని ఇక మిగతా రాళ్ళన్నీ కొలత కరెక్ట్‌గా పోతా ఉంటాయి. కరెక్ట్‌గా రాయి కోణం చూసి పెడతాడు. ఏంటి? ఎన్ని అడుగులు ఎక్కడ పెట్టాలో అంతవరకు పెడతాడు. ఆ రాయే ఇల్లు మొత్తాన్ని నిలబెట్టిద్ది. యేసు ప్రభువారు మన రక్షణ కొరకు మూలకు తలరాయి. ఆయన మూలరాయి అయ్యాడు. ఆ మూలరాతినే సీయోను అని పిలుస్తున్నాడు. కాబట్టి దేవుడు యేసు ప్రభువారు సీయోను ఎలాగా ఆ రోజుల్లో దావీదు వారు మరణించకుండా శత్రు బారి నుండి అపవాది నుండి తప్పించుకొని ఆ కొండలో దాగుకొని ఒక ఆశ్రయ దుర్గంగా సీయోను కొండ ఎలాగ ఉంటూ వచ్చిందో యేసుప్రభువారు కూడా మన రక్షణ కొరకు ఆయన మరణం భూస్థాపన పునరుద్ధానముల ద్వారా ఆయనకు మూలకు తలరాయి అయ్యాడు. అదే సీయోను అంటున్నాడు. ఇంకొక మాట సందర్భం ఏంటంటే ఈ యొక్క సీయోను యొక్క అనుభవం. సీయోను వాసులారా, మీరు సీయోను అనుభవంలోకి వచ్చారు. ఇప్పుడు నేనే సీయోను, కాబట్టి మిమ్మల్ని సీయోనుగా చేస్తున్నాను. సీయోను అంటే దేవుని మందిరము. మిమ్మల్ని దేవుని మందిరంగా చేస్తున్నాను. ఒకప్పుడు మీరు పాడుపడ్డ వాళ్ళే, పనికిరాని వాళ్ళే. ఒకప్పుడు మీ జీవితం అంతా వ్యర్థమైనదే. కాబట్టి అలాంటి వ్యర్థమైన జీవితములను ఇప్పుడు ఏం చేస్తానంటే దేవుని నివాసం మందిరముగా మిమ్మల్ని చేస్తా ఉన్నానన్నాడు. తర్వాత అదే ఈ సీయోను ఎక్కడి దాకా వెళ్తుందంటే పరలోకపు సీయోనుకు నడిపిస్తా ఉంది. చదవండి, హెబ్రీ 12వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. హెబ్రీ 12:22. ఆ, ఆ. జీవము గల దేవుని పట్టణమునకును వేవేల కొలది దేవతల యొద్దకును జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు ఏబేలు కంటే శ్రేష్టముగా ప్రోక్షించబడిన ప్రోక్షణ రక్తమునకు అబ్బా పాడుబడిన అయోగ్యంగా ఉన్న మన జీవితాలని యేసు ప్రభు మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన ఒక మూలరాయి అయిపోయి మనల్ని ఎలా కడతా వచ్చినాడంటే దేవుని మందిరంగా కడతా వచ్చాడు. అంతేకాకుండా ఇప్పుడు ఏమంటున్నాడంట, ఇది పరలోకపు ఈ సీయోను యొక్క అనుభవం పరలోకపు సీయోనుకు నడిపిస్తూ ఉంది అని చెప్పాడు. ఇప్పుడు సీయోను కొండకు అనగా జీవముగల దేవుని పట్టణానికి మనం వచ్చాం. పరలోకపు యెరూషలేము, దేవదూతలు, జ్యేష్ఠుల సంఘం, వారి మహోత్సవం, తర్వాత న్యాయాధిపతి అయిన దేవుడు, నీతిమంతుల ఆత్మలు, క్రొత్త నిబంధన యొక్క యేసు ప్రభు, హేబేలు చిందించిన రక్తం కంటే మంచి ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. ఇన్ని ఉన్నాయండి పరలోకంలో. దీనికి పునాది ఏంటంటే సీయోను. ఎవరా సీయోను? యేసు ప్రభు వారే. ఆయన మూలరాయి. ఆ యేసు ప్రభు వారు సీయోనుగా మారి మనల్ని సీయోనుగా తయారు చేశాడు. ఎంత అద్భుతమైన సంగతి. అందుకని మనం కొన్నిసార్లు పాట పాడుతూ ఉంటాం. ఏమని పాట? సీయోను. సీయోను పాటలు సంతోషముగా పాడుసు సీయోను వెళ్ళుదాము. సీయోను పాటలు సంతోషముగా పాడుసు సీయోను వెళ్ళుదాము. తర్వాత వచనంలో ఏముందంటే లోకాన శాశ్వత ఆనందం ఏమియో లేదెను చెప్పినేసు. నాలో ఉంది ఆనందం. నేను సీయోనుగా మారాను, మిమ్మల్ని సీయోనుగా మార్చాను. మీరు ఒకప్పుడు పాతబడిన కొండ, మీరు పాతబడిన ఆ గుహ మీరు, కానీ అదే నేను ఆశ్రయంగా చేసుకున్నాను. దావీదు కూడా అదే ఆశ్రయంగా చేసుకున్నాడు. అది భౌతికమైన కొండే కావచ్చు. ఇప్పుడు మీరు ఆత్మ సంబంధమైన ఒక కొండలాగా మిమ్మల్ని చేశాను. ఆ కొండలో నేను నివాసం చేస్తాను. నా మందిరముగా మిమ్మల్ని చేసుకుంటున్నాను. మీరు ఈ మందిరంలో స్తుతి ఆరాధనలు మీరు చెల్లిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నేను నివాసం ఉండేది ఈ సీయోను కొండలోనే. ఇప్పుడు ఆ సీయోను కొండ కాదంట, ఇప్పుడు క్రొత్త నిబంధన సీయోను కొండ ఎవరంటే మనమేనంట. చూసారా? క్రొత్త నిబంధన సీయోను కొండ మనమే ఆయనకు. కాబట్టి ఇప్పుడు ఈ సీయోను యొక్క అనుభవం అంటే పాడుబడిపోయిన మరి ఎందుకు పనికిరా అని ఉన్న సీయోను యొక్క పాత అనుభవం ఇప్పుడు క్రొత్త అనుభవం ఏంటంటే ఇప్పుడు మార్చబడి దేవుడే మనలో నివాసం ఉండే స్థాయికి వచ్చి ఆయన మూలరాయిగా మారి మనల్ని చక్కగా అందమైన కట్టడంగా కట్టి దానిలో నేను నివాసం ఉంటాను, అదే నా మందిర స్థానము అని దేవుడు చెప్తూ వచ్చాడు.
అంతేకాకుండా ఇలాగా సియోను కొండ వలె మార్చబడిన మన జీవితం పరలోకపులో ఈ సియోను కొండ ఉంటుందంట. పరలోకంలో ఆ సియోను కొండతో పాటు వేవేల దూతలు ఉంటాయంట. వాటితో పాటు జ్యేష్ఠుల సంఘం ఉంటదంట. అక్కడ ఎంతో మహోత్సవం జరిగిద్దంట. న్యాయాధిపతి అయిన దేవుడు ఉంటాడంట. నీతిమంతుల ఆత్మలు ఉంటాయంట. తర్వాత ప్రోక్షణ రక్తం ఉంటుంది. యేసుప్రభు వారు ఉంటారు. ఇన్ని ఉంటాయంట. ఎక్కడ? ఆ మహోత్సవంలో, పరలోక మహోత్సవంలో. కాబట్టి ఈ సియోను యొక్క అనుభవం, అవును ప్రభువా, ఒకప్పుడు నేను పాడైపోయిన అపవిత్రమైన జీవితంతో ఉన్న నన్ను నీ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నీవు మూలరాయిగా మారటం ద్వారా నన్ను కట్టినావు తండ్రి. నన్ను క్షమించావు ప్రభువా. నీ రక్తాన్ని ప్రోక్షించావు. కాబట్టి ఆ పాత సియోను కొండలో నేను నివాసం చేస్తానని ఆ యెరూషలేము ప్రజలకు ఎలాగ చెప్పినావో, ఇప్పుడు క్రొత్త సియోనుగా మారిన నాలో నువ్వు ఉంటున్నావు. నన్ను కడుతున్నావు. నన్ను ఆనందభరితురాలుగా చేస్తున్నావు. ఆనందభరితుడిగా చేస్తానన్నావు. నాకు వాగ్దానాలు ఇస్తున్నావు. ఏంటి ఆ వాగ్దానాలు? ఏవేలు 2వ అధ్యాయము చదువుకుందాం. ఏవేలు 2వ అధ్యాయము, ఏవేలు 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇతను. 26 నా జనులకి ఎన్నటికీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడిని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుందరు. నా జనులకి ఎన్నటికీ సిగ్గు నొందక ఉందురు. ఇంకేమంటున్నాడు తెలుసా? మరి 23 సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. కాబట్టి ఈ సియోను పరలోక సియోనుకు నడిపిస్తూ ఉంది. అంతేకాదు ఇది ఆత్మ సంబంధమైన ఒక సంఘంగా కట్టబడతా ఉంది ఈ సియోను. మరి ప్రకటన 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రకటన 14వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన 14 1వ వచనం. ఆ ఆ ఆ చూసారా ఎంత గొప్ప అనుభవంలోకి వచ్చిందంటే ఈ సియోను పర్వతము. గొర్రెపిల్ల ఆ పర్వతం మీద నిలబడింది. 144,000 మంది విమోచించబడ్డ, మరి లిఖించబడ్డ వారు కూడా ఆ సియోను కొండెక్కారు. పరలోకంలో ఈ యొక్క అద్భుతమైన హైయెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగే ఆ స్థాయి ఇక్కడ విమోచించబడిన వారు, సియోను అనుభవంలోకి వచ్చిన వారు పరలోకంలో సియోను కొండ మీదకి ఎక్కి ఆ ఆ ప్రభువుని చూసి, ఆ ప్రభువారు గొర్రెపిల్ల కూడా, అంటే యేసుప్రభు వారు గొర్రెపిల్లగా మార్చబడ్డాడు మన కొరకై. మనల్ని సియోను పర్వతం వలె చేశాడు. ఆ అనుభవము పరలోకంలో కూడా మనకు కనబడుతుంది అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చూసారా? సియోను పర్వతం అలాంటి అనుభవంలోకి మనం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎన్ని దాడులు మన మీద జరిగినా ఏంటి, ఒకవేళ పాత సియోను అయితే కొంత పాతబడిపోయి కొంత ఒక అయోగ్యమైన గుహలాగా మారిపోయిందేమో కానీ, ఈ నూతన సియోను ఒక పర్వతము, పరలోకంలో కూడా నిలబడి గొర్రెపిల్ల కూడా దాని మీద నిలబడగలిగిన కెపాసిటీ ఈ సియోనుకి వచ్చింది. చూసారా? ఇప్పుడు ఈ సియోనుకి ఎన్ని దాడులు, అవమానాలు, ఎన్ని వర్షాలు, ఎన్ని తుఫాన్లు, ఎన్ని గాలులు ఎన్ని వచ్చినా కూడా, కొంత అననుకూలమైన వాతావరణం ఏర్పడొచ్చేమో కానీ, ఆత్మీయంగా చూస్తే ఈ సియోను కొండ మరి దేవుని రాకడ వరకు, లేకపోతే పరలోకం మనం వెళ్ళేంత వరకు ఈ కొండ, ఈ పర్వతము స్థిరంగా బలంగా నిలబడి ఉంటుంది. చూసారా? మనల్ని దేవుడు అలాంటి గొప్ప పర్వతం వలె మనల్ని చేశాడు. మనం అలాంటి అనుభవంతో, వాస్తవమే ప్రభా, మాకు సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీర్లు, ఏడుపు, మరి అనేకమైన నెమ్మది లేని పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏమైంది? ఇప్పుడు మమ్మల్ని సియోను పర్వతం వలె చేశాడు. పర్వతం భయపడిద్దా? చిన్న చిన్న గాలులకి, చిన్న చిన్న వర్షాలకు భయపడిద్దా పర్వతం? చిన్న చిన్న అవమానాల, నిందలకు భయపడిద్దా? మనకి వచ్చే కన్నీటికి భయపడిద్దా పర్వతం? అంతే పర్వతం లాంటి అనుభవంలోకి మనల్ని తీసుకొని వచ్చాడు. మూలరాయి సియోను స్థాపించాడు. మూలరాయి యేసు ప్రభువు కావటం ద్వారా ఆయన గొర్రెపిల్లగా మార్చబడి, ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానం అనుభవం,
మన జీవితాలని సియోను పర్వతం వలె మార్చాడు. కాబట్టి ఎన్నో తట్టుకోగలుగుతున్నాం. ఎన్నో నిందలు భరించగలదు. ఎన్నో అవమానాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా, తర్వాత ఎన్ని కుటుంబ సమస్యలున్నా, మరణకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు తిరుగుతున్నా, మనం నిలబడగలుగుతున్నామంటే సియోను పర్వతం అలాంటి అనుభవంలోకి మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఈ సియోను పర్వతం పరలోకంలో కూడా కనబడతా ఉంది. మరియు నేను చూడగా ఇది పరలోకం గురించి. ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. కాబట్టి అలాంటి అనుభవంతో ప్రభువుని ఆరాధన చేద్దాం. వాస్తవమే ప్రభువా, ఒకప్పుడు పాడైపోయిన నా బ్రతుకుని సియోను పర్వతం వల్లే చేశావు ప్రభువా. నా కళ్ళ ముందు ఎన్నో వస్తున్నాయి, పోతా ఉన్నాయి. ఎన్నో అడదడులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీటి అనుభవాలు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. కానీ నన్ను మాత్రం నీవు నిలబెడుతున్నావు, బలపరుస్తున్నావు. ఇప్పుడు సియోను వాసి నీవు ఉత్సహించి, సంతోషించి, ఆనందపడి ప్రభువుని స్తుతించు అని ఏవేలు 2:32 అనుభవంలో మనం చూస్తాం. అలాంటి అనుభవంతో మనము దేవుని స్తుతించి ఆరాధిద్దాం. మనందరం లేచి నిలబడి ఒక పాట, సియోను పాటలనే పాట పాడదాం. పాడిన తర్వాత